హలో ఎవ్రీవన్, ఇది నా సెకండ్ వీడియో. ఫస్ట్ ఇది ఇంట్రొడక్షన్, ఇది సెకండ్ వీడియో. దీంట్లో నేను ఏం చెప్తాను అనుకుంటున్నానంటే మనం బోర్డ్ ఎలా సెట్ చేయాలని చెప్పేసి. ఫస్ట్ బేసిక్ చూసుకుంటే ఆ, మనం రైట్ సైడ్ నుంచి చూస్తున్నాం బోర్డ్ని. చెస్ బోర్డ్లో 64 సెల్స్ ఉంటవి. ప్రతి సెల్కి కలర్ ఉంటుంది. హాఫ్ వైట్ ఉంటుంది, హాఫ్ బ్లాక్ ఉంటుంది. ఓకే, మళ్ళీ నెంబరింగ్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ C4 అంటే ఈ సెల్, అట్లా D4 అంటే ఈ సెల్, తర్వాత E4 ఈ సెల్, అట్లా. సో అట్లా ఐడెంటిఫై చేయడానికి ఒక సైడ్ ఏమో నెంబర్స్ ఉంటాయి, ఇంకో సైడ్ ఏమో ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో వైట్ నుంచి చూస్తారన్నమాట. వైట్ ఏ, ఫస్ట్ దీని పేరు ఏంది, రూక్. రూక్ ఉండే పొజిషన్ ఏ, దాని తర్వాత నైట్ బి, బిషప్ సి, క్వీన్ డి, కింగ్ ఈ, మళ్ళీ బిషప్ ఎఫ్, మళ్ళీ క్వీన్, నైట్ జి, రోక్ హెచ్. ఓకే, సో ఇక్కడ రివర్స్లో ఇక్కడ కూడా అంతే. ఓకేనా. సో డీలో క్వీన్ ఉంది కాబట్టి డీలో క్వీన్ ఉండాలి. ఈలో డీలో క్వీన్ ఉంది కాబట్టి డీలో క్వీన్, ఈలో కింగ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఈలో కింగ్. ఓకే, అండ్ ఇంకొకటి ఎట్లా అంటే ఈ ఆర్డరింగ్ ఎట్లా ఉంటుంది అనమాట. ఫస్ట్ అది రోక్, నైట్, బిషప్, దెన్ ఈ పొజిషన్స్ అందరూ మర్చిపోతూ ఉంటారు. మనం ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే వైట్ వైట్ క్వీన్ వైట్లో ఉంటుంది, బ్లాక్ క్వీన్ బ్లాక్లో ఉంటుంది, కింగ్ ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. ఇవన్నీ అటుపక్క ఇటుపక్క ఇటుపక్క అటుపక్క చేస్తూ ఉంటారు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. ఏంటంటే వైట్ వైట్ క్వీన్ వైట్లో ఉంటుంది, బ్లాక్ క్వీన్ బ్లాక్లో ఉంటుంది. ఓకే ఓకే, ఇది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాం.